ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు అందులో మనకి ఎక్స్పీరియన్స్ లేనప్పుడు ఎంతో కొంత నాలెడ్జ్ దాని మీద గెయిన్ చేసిన తర్వాతే మనం అది స్టార్ట్ చేయాల్సిన పని ఉంటుంది కదా. మీరు దాని మీద ఎలా రీసెర్చ్ చేశారంటే ఏం చెప్తారు? చెప్పాను కదా, ఆల్రెడీ మా ఫాదర్ ఇన్వెస్ట్ చేసిన బిజినెస్ మీద నేను వర్క్ చేసిన అండ్ ఐ లెర్న్ బేసిక్స్ దేర్. ఇప్పుడు నేను కస్టమర్స్తో మాట్లాడేటప్పుడు, ఇంటరాక్షన్ ఉన్నప్పుడు అక్కడ నేను నేర్చుకున్న ఏంటంటే కస్టమర్స్తో ఎలా మాట్లాడాలి, ఫర్నిచర్ ఏంది, ఫోమ్ ఏంది, సిట్టింగ్ ఏంది, బ్యాక్ ఏంది, ఎవ్రీథింగ్ ఐ లెర్న్ బేసిక్స్ అక్కడ. సో అక్కడ నేర్చుకున్న ప్రతి ఒక్కటి ఇట్స్ లైక్ లైవ్ లెసన్. ఇట్స్ నో వేర్ వీ కెనాట్ వెళ్ళి మనం ఒక సబ్జెక్ట్ నేర్చుకోవాల్సిన రిక్వైర్మెంట్ ఏం లేకుండే. కస్టమర్ డైలీ నేను ఆ టార్గెట్ ఏముంటుండే అంటే ఈరోజు డే వేస్ట్ కావద్దు. వాట్ ఐఎమ్ వర్కింగ్ టుడే ఐ హ్యావ్ టు లెర్న్ ఎవ్రీ డే. అంటే ఇప్పటి కూడా అదే ఫీల్ అవుతా, ఎవ్రీ డే ఇస్ న్యూ లెర్నింగ్. సో ఐ లెర్న్ అవుట్ ఆఫ్ ఇట్ అంటే ఇట్స్ అగైన్ ఇట్ బికమ్ ఎ ప్యాషన్. జనాలతో మాట్లాడడం కానీ, ఇంట్రడక్షన్ కానీ, లైక్ ఐ టాక్ టు దెమ్ ఎ లాట్. మోర్ దెన్ అ ఫర్నిచర్ ఐ యూస్ టు హ్యావ్ దట్ ర్యాపో. కస్టమర్ వచ్చి నన్ను వెతుక్కుంటూ వచ్చి రావాలి అనేదే ఉంటుండే. బికాస్ ఐ హ్యాడ్ ఎ కాంపిటీటర్ దేర్. నాకు నా దగ్గర కో-వర్కర్ ఉంటారు కదా, దే ఆర్ ద కాంపిటీటర్స్ ఫర్ మీ దెన్. సో నేను బయట వెళ్ళి నించుంటుండే, కస్టమర్ రాగానే వెళ్ళి మాట్లాడాలి అని. బికాస్ నాకు అవసరం లేదు. బట్ నాకేంటంటే నేను కస్టమర్ని క్యాచ్ చేయాలి, ఐ హ్యావ్ టు క్యాచ్ హిమ్, ఐ హ్యావ్ టు టాక్ టు హిమ్. కస్టమర్ వస్తే నా గురించి రావాలి అనేది నా మైండ్ సెట్ ఉంటుండే. సో దెన్ దట్స్ హౌ ద జర్నీ స్టార్టెడ్.